టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు ఇస్తామని ఆలయం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దర్శనం చేసుకొని భక్తులకు ఆధార్ కార్డుపై 2 లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పారు. కొండపై దళారీ వ్యవస్థను అరికట్టడానికే టీటీడీ నూతన నిర్ణయం తీసుకుంది. లడ్డూలను దళారులు ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి విక్రయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. మోహన్ ప్రసాద్, తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అని మనకి తెలుస్తుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు ఇస్తామని ఆలయం అదనపు ఈవో చెప్పినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మోహన్ ప్రసాద్? అవి శ్రీవారి భక్తులకు సంబంధించి లడ్డు నియంత్రణపై కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ పై టీటీడీ ఒక అధికారిక స్పష్టమైనటువంటి వివరణ అయితే ఇచ్చింది. టీటీడీ అదనపు ఈవో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సంబంధించి లడ్డు ప్రసాదాలు దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు, అంటే సబ్జెక్ట్ అవైలబిలిటీ, ఆ రోజు భక్తుల సంఖ్య రద్దీకి అనుగుణంగా 4 నుంచి 6 లడ్డూలు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. వారాంతపు సెలవు దినాలు రోజులలో అయితే మాత్రం వారికి 4 లడ్డూల వరకు కూడా అందజేసేటటువంటి అవకాశం ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయంపై ఎప్పటికప్పుడు డైనమిక్ గా డెసిషన్ తీసుకుంటామన్నటువంటి స్పష్టత అయితే ఇచ్చారు. మరోవైపు దర్శనానికి వెళ్ళనటువంటి భక్తులకు వారి ఆధార్ కార్డుపై కేవలం 2 లడ్డూలు మాత్రమే అందజేస్తాము. ఈ నిర్ణయాన్ని కూడా దళారీ వ్యవస్థను అరికట్టడానికి తీసుకున్నామంటూ కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే గతంలో స్వామివారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి దళారీ వ్యవస్థను అరికట్టడానికంటూ కూడా టీటీడీ లడ్డూలపై ఉన్నటువంటి నియంత్రణ అయితే తొలగించింది. స్వామివారి భక్తులు కోరిన లడ్డూలు వారికి అందజేస్తే వారికి దళారులను ఆశ్రయించేటటువంటి అవకాశం ఉండదు అన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత లడ్డూ ప్రసాదానికి సంబంధించి మార్కెట్ లో దళారులు విక్రయించేటటువంటి ధరకే టీటీడీ కూడా విక్రయించడం ప్రారంభించింది. లడ్డూ ప్రసాదం సంబంధించి టీటీడీ 36 నుంచి 38 రూపాయల వరకు అవుతూ ఉంటే 50 రూపాయలకు విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో దళారీ వ్యవస్థ పూర్తిగా అరికట్టేటువంటి అవకాశం ఏర్పడుతుందని కూడా టీటీడీ భావించింది. అందుకు భక్తుల నుంచి కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, స్వామివారి ప్రసాదానికి సంబంధించి కోరిన లడ్డూలు అందజేస్తున్నటువంటి నేపథ్యంలో ధరపై పెద్దగా అభ్యంతరాలు వెళ్లబుచ్చగలనటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ టీటీడీ మరోసారి లడ్డూలపై దర్శనానికి వెళ్లనటువంటి భక్తులకు నియంత్రణ విధించేలా ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందన్నటువంటి భావన అయితే భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో కోరిన లడ్డూలు అందజేస్తూ ఉంటే దళారుల దగ్గరకు భక్తులు ఎందుకు వెళ్తారన్నటువంటి ప్రశ్నలకు టీటీడీ నుంచి స్పష్టమైనటువంటి సమాధానం అయితే లేదనే చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మోహన్ ప్రసాద్. రైట్, అది టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు ఇస్తామని ఆలయం అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. మా భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది.